బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీని కలిసిన రేవంత్, భట్టి గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. అటు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి వారిని కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా కలిసిన రేవంత్, భట్టీలు గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, అదే తెలంగాణ మోడల్ కి సహకరించాలంటూ కూడా ప్రధాని మోదీని ఆయన కోరడం జరిగింది. గతంలో గుజరాత్ సీఎం గా ఉన్న సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా పీఎం తో చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎం గా నరేంద్ర మోడీ ఉన్నాడు. ఆ సందర్భంలో గుజరాత్ మోడల్ కి కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో మన్మోహన్ సింగ్ పూర్తిగా మద్దతు ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజు తెలంగాణకు కూడా మీరు మద్దతు ఇవ్వాలంటూ కూడా ఆయన కోరినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు అనుసంధానానికి సంబంధించిన అభివృద్ధికి సహకరించాలంటూ కూడా ఆయన పీఎం ను కోరినట్టుగా తెలుస్తోంది. మీరు సహకరిస్తే తెలంగాణ మోడల్ ను సృష్టిస్తా అంటూ కూడా ఆయన పీఎం తో చెప్పినట్టు తెలుస్తుంది. ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఈ నెల 8-9 తేదీలో తలపెట్టిన తెలంగాణ ప్రభుత్వం, దానికి ఆహ్వానం పలికేందుకు ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీకి రావడం జరిగింది. ఆయన పార్లమెంట్ లో ఇటు ప్రధాని మోదీ, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులను కూడా ఆయన కలవడం జరిగింది. ఆ సందర్భంగా మంత్రులతోటి కూడా ఆయన అనేక అంశాలను కూడా చర్చించారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ రోజు ఆయన ఇంకా మిగతా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తోటి కూడా ఆయన భేటీ అవ్వడం జరిగింది. ఏదైతే గ్లోబల్ సమ్మిట్ కి వాళ్ళని కూడా రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. నిన్న రాత్రి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనను కూడా గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించడం జరిగింది. సీఎం వెంట డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఇటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలంతా కూడా ఉన్నారు. గోపి, అంటే ఇంకా ఎన్ని రోజులు ఢిల్లీలో బస చేయబోతున్నారు? ఇంకా ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది? ఇప్పుడు కేంద్ర మంత్రులను, అదేవిధంగా ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులను ఈ సందర్భంగా ఆయన కలుస్తున్నారు. అదేవిధంగా గ్లోబల్ సబ్మిట్ కి సంబంధించి కావచ్చు, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశాలను కూడా కలిసిన సందర్భంగా ఆయన నేతలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీతో కూడా ఇదే అంశం పైన చర్చించడం జరిగింది. తెలంగాణ మోడల్ ని అభివృద్ధి చేయడంలో కేంద్ర ప్రభుత్వం తనకు సహకరించాలంటూ కూడా ఆయన ప్రధానితోటి కోరడం జరిగింది. గతంలో జరిగిన అంశాలను కూడా ఈ సందర్భంగా మోదీకి గుర్తు చేశారు. మరి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. మరి రైట్, థ్యాంక్ యూ గోపి. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీతో పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీని కలిసిన రేవంత్, భట్టి తెలంగాణలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. అలాగే అటు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి వారిని కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీని కూడా కలిసిన రేవంత్, భట్టీలు గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు.